తవ్వే కొద్దీ డాక్టర్ నమ్రత దుర్మార్గాలు బయటపడుతున్నాయి. సృష్టిలో అక్రమాలు నిజమని ఆమె ఒప్పుకుంది. తెలిసే తప్పులు చేశామని ఎంక్వైరీలో చెప్పుకొచ్చింది. విశాఖ బ్రాంచ్ మేనేజర్ కళ్యాణికి భారీ విల్లా గిఫ్ట్ ఇచ్చిందని తేలింది. ఇక సృష్టి ఫెర్టిలిటీ కేసులో నిందితురాలు కళ్యాణి రిమాండ్ రిపోర్టులో కీలక అంశాలు వెలుగులోకొచ్చాయి. సృష్టి ఫెర్టిలిటీ కేసులో నిందితురాలు కళ్యాణి రిమాండ్ రిపోర్టులో కీలక అంశాలు వెలుగు చూశాయి. సృష్టి ఫెర్టిలిటీ మోసాల్లో మేనేజర్ కళ్యాణిది ప్రముఖ పాత్ర. అక్రమాల ద్వారా వచ్చిన లాభాలను డాక్టర్ నమ్రత కళ్యాణికి పంచింది. వైజాగ్లోని సృష్టి ఫెర్టిలిటీ సెంటర్లో 2012లో ఏఎన్ఎం నర్సుగా చేరింది కళ్యాణి. 2020లో వైజాగ్ బ్రాంచ్కి మేనేజర్గా చేసింది నమ్రత. కళ్యాణికి భారీ విల్లా గిఫ్ట్ ఇచ్చిందామె. ఆర్థిక ఇబ్బందుల కారణంగానే నమ్రత చేసే మోసాలకు కళ్యాణి సహకరించింది. సృష్టి ఫెర్టిలిటీ లావాదేవీల వ్యవహారాలను మొత్తం కళ్యాణి చూసింది. దళారులు పంపించే స్కానింగ్ రిపోర్ట్ను ఎడిటింగ్ చేసింది. హైదరాబాద్కు చెందిన రాజస్థాన్ దంపతులు మొదటిసారిగా కలిసింది కళ్యాణినే. జూన్ 5న అసోం మహిళకు మగబిడ్డ జన్మించింది. ఆ శిశువును రాజస్థాన్ దంపతులకు అప్పగించింది కళ్యాణి. వైజాగ్లో ఆమెకు రాజస్థాన్ దంపతులు 2 లక్షల రూపాయలు చెల్లించారు. సృష్టి ఫెర్టిలిటీ సెంటర్లో అక్రమాలు నిజమేనని డాక్టర్ నమ్రత ఒప్పుకున్నట్లు తెలుస్తోంది. చాలా వరకు తెలిసే తప్పులు చేశామని ఎంక్వైరీలో చెప్పినట్లు సమాచారం. సరగొసి చేయకపోయినా చేసినట్లు దంపతుల్ని నమ్మించి మోసం చేశామని ఆమె అంగీకరించింది. రాజస్థాన్కు చెందిన దంపతుల్ని కూడా నమ్మించామన్నారు. DNA పరీక్షల నివేదికలు కావాలని అడగడంతో విషయం బయటపడుతుందని తప్పించుకున్నట్లు నమ్రత చెప్పింది. వారే DNA టెస్ట్ చేయించుకోవడంతో అసలు నిజం బయటపడింది. కొన్ని రోజులు సమయం ఇస్తే తప్పును సరిదిద్దుతామని వారికి చెప్పామని నమ్రత పోలీసులకు చెప్పింది. వారి నుంచి తప్పించుకునేందుకు సెల్ ఫోన్ కాంటాక్ట్ని పూర్తిగా బ్లాక్ చేసినట్లు నమ్రత స్పష్టం చేసింది.